గుడ్ ఈవినింగ్ టాల్. వెల్కమ్ టు ది స్టడీ క్లబ్. మనం ఈరోజు చరిత్ర యొక్క పూర్వయుగం గురించి డిస్కస్ చేద్దామండి. చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రక యుగం అని రెండుగా విభజిస్తారని తెలిసిందే మనకు. భారతదేశంలో ప్లెస్టోసీన్ అంటే హిమయుగం కాలంలో కొంచెం అటు ఇటుగా 3 లక్షల సంవత్సరాల క్రితము మానవ ఆవిర్భావం ఇండియాలో జరిగిందని మన చారిత్రకారుల అంచనా అండి. ఆ తర్వాత కంబంపాటి సత్యనారాయణ అభిప్రాయం ప్రకారము మానవజాతి పరిణామ క్రమాన్ని 1 గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు ఆదిమ దశ గురించి తీయాల్సి వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంటే అత్యధిక భాగము ఆహార సేకరణకే సినిమా మొత్తం సరిపోతుంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే శతాబ్దాల జీవన పోరాటంలో నాగరికత సాధ్యమైంది. ఆయా కాలాల్లో మనిషి ఉపయోగించిన పనిముట్లు, ముడిసరుకు, ఇతర అలవాట్లు వలన చారిత్ర కాలాన్ని శిలాయుగము, కాంస్యయుగము, ఇనుప యుగము అని 3 యుగాలుగా విభజించడం జరిగింది. భారతదేశంలో శిలాయుగం నాటి మానవ జీవన విధానం గురించి తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు జరిగాయి. అయితే చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు వివిధ ప్రయత్నాల వల్ల అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ ప్రయత్నాలు చేసిన చరిత్రకారులో మొట్టమొదటిగా నిలిచే వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఇతను భూ విజ్ఞాన శాస్త్రవేత్త మరియు పురాతత్వ శాస్త్రవేత్త మరియు భారత పూర్వ చరిత్ర యుగం యొక్క పితామహుడు కూడా ఇతను అని చెప్పడం జరుగుతుంది. అంటే భారత శిలాయుగపు పరిశోధన వల్ల ఇతనికి భారత ప్రాచీన శిలాయుగము చరిత్రను నిర్మించడానికి వీలైంది. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని కూడా అంటారు. ఇతన్ని భారత పూర్వ చరిత్ర యుగ పితామహుడని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, రాబర్ట్ బ్రూస్ అనేక పరిశోధనలు చేసి నేటి పాకిస్తాన్లో పెషావర్ ప్రాంతం నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఇతని పరిశోధనలు అనేది జరగడం జరిగింది. అందులో భాగంగా నేటి మద్రాస్ ప్రెసిడెన్సీలో బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురము, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అతను పరిశోధనలు చేసి మొత్తం 459 ప్రాచీన శిలా స్థావరాలను కనుగొనడం జరిగింది. అందులో 42 పాత రాతి యుగానికి సంబంధించినవి, 252 కొత్త రాతి యుగానికి సంబంధించింది, 17 ఇనుప యుగానికి సంబంధించడం జరిగింది. అంతేకాకుండా ఇతను మొత్తం 4135 రాతి పనిముట్లు కనుగొనడం జరిగింది. అది ఎక్కడ అంటే అతిరాంపక్క, అంటే తమిళనాడులోని అతిరాంపక్క దగ్గర ఫస్ట్ ఇతను చేతి గొడ్డలను కనుక్కోవడం జరిగింది. రాతి పనిముట్లు ఎన్ని కనుక్కోబడ్డాడు? 4135. అందులో ఫస్ట్ కనుక్కోబడింది చేతి గొడ్డలి. అది ఎక్కడ కనుగొన్నారంటే అతిరాంపక్క ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. ఇది మన భారతదేశం యొక్క పూర్వ చరిత్ర యుగకు తొలి స్థావరంగా చెప్పడం జరిగింది. తర్వాత రాబర్ట్ బ్రూస్ ఏపీలో పరిశోధనలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 1883 నుంచి 1903 వరకు పరిశోధనలు చేయడం జరిగింది. ఎక్కడ చేశారంటే బెలూం గుహలు, ఎక్కడ కర్నూలు డిస్టిక్లో. ఏపీలో ప్రాచీన శిలాయుగానికి చెందిన తొలి స్థావరం ఏదంటే బెలూం గుహలు, ఎక్కడుందంటే కర్నూలు డిస్టిక్స్. అదేవిధంగా నవీన శిలాయుగం నాటి ఆయుధ కర్మాగారము బళ్ళారి డిస్టిక్లో కప్పిగల్కొండ అనే ప్రాంతం దగ్గర రాబర్ట్ బ్రూస్ ఫుట్ కనుగొనడం జరిగింది. ఆ తర్వాత బిళ్ళ స్వర్గం, దీన్నే బిళ్ళ సొరంగం అని కూడా అంటారు. ఇది ఎక్కడుందంటే కర్నూలు డిస్టిక్లో ఉంది. ఇక్కడ పాతరాతి యుగం చెందిన ప్రముఖ స్థావరంగా ఈ బిళ్ళ స్వర్గం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నిప్పును చేశారు. నిప్పును కనుగొనడం జరిగింది. రాతితో ఇలా రెండు రాళ్ళు ఇలా రఫ్ చేయడం వల్ల నిప్పు అనేది పుట్టడం జరిగింది అనేసి కొన్ని ఆధారాలు ఈ బిళ్ళ స్వర్గంలో దొరకడం జరిగింది. అదేవిధంగా ఉత్తర దశకు చెందిన జన ఆవాసాలు ఇక్కడ దానికి సంబంధించిన ఆధారాలు అనేది బిళ్ళ స్వర్గంలో కనబడడం జరిగింది. అదే రాతి గుహలపై చెక్కిన ఆనవాళ్ళు, చిత్రలేఖనం అవి కూడా బిళ్ళ సొరంగంలో దొరకడం జరిగింది. ఈ ఆధారాలన్నీ దొరకడం జరిగింది.